మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుండి కూడా మనకి కలిసి వచ్చే రాశులు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ 12 ద్వాదశ రాశుల్లో కూడా కొన్ని రాశులకు శుభ ఫలితాలు, కొన్ని రాశులకి కొద్దిగా శుభ ఫలితాలు తగ్గడము ఇలాంటివంటూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనకి బాగా కలిసి వచ్చే రాశుల్లో మనకి మొదటి రాశిగా చెప్పుకున్నప్పుడు వృషభ రాశి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి కంటకశని యొక్క ప్రభావం అనేది తొలగిపోయి ఈ ఉగాది నుండి కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానంలో గ్రహాలు ఎక్కువగా సంచారం చేయడం, అదే సమయంలో శని భగవానుడు 11వ ఇంట్లో ఈయన ప్రభావాన్ని చూపించడం, ఇవన్నీ కూడా ఎక్కువ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి ఆదాయపరంగా ఆదాయ మార్గాలు పెరగడం, అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లేదా ప్రమోషన్లు, ఉద్యోగంలో మంచి మార్పులు ఇవన్నీ కూడా చేడు చేసుకుంటాయి. అలాగే స్థిరచరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటప్పుడు కూడా వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలుగా ఉంటాయి. వీళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు రావడం, ఆకస్మిక ధనయోగం కలగడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కుటుంబ పరంగా కూడా మంచి వాతావరణం, అంటే కుటుంబంలో మంచి వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ సభ్యుల్ని, పాత స్నేహితుల్ని కలుసుకోవడం అనేది కూడా ఈ మనకి సంవత్సరం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు వృత్తి ఉద్యోగాల పరంగా కానీ వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అలాగే దశమ స్థానంలో రాహు వల్ల విదేశీయానము ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే మీ యొక్క ఈ ద్వితీయ స్థానంలో గురువు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా కూడా ఎటువంటి లోటు ఉండదు. వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అలాగే ఈ గురువు బలం వల్ల మాత్రం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. మీ వైపు ఎదరవాళ్ళ యొక్క దృష్టి ఆకర్షణ తప్పించుకోవడానికి మీరు ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ గురువు యొక్క ప్రభావము, అలాగే శని రాహుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగాను కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే ఏదైనా వ్యాపార విస్తరణలు చేయాలనుకున్నా, ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ ఈ సంవత్సరం ఏదైతే ఉందో వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చే రాశి తులారాశి. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురు ప్రభావం అనేది తగ్గుతుంది. అంటే దగ్గరగా మనకి ఈయన గురువు మార్చిన తర్వాత అష్టమ గురువు యొక్క ప్రభావం అనేది తగ్గి నవమ గురువు యొక్క ప్రభావం అనేది వస్తుంది. కాబట్టి పూర్వపుణ్యస్థానం గురువు ఉంటాడు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, అలాగే మీ యొక్క వాక్చాతుర్యం అది పెరగడం, మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీద దృష్టి 100కి 100% పెట్టడం, తద్వారా ఫలితాలు కూడా మంచి ఇవి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ షష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి శత్రువులు మిత్రులు అవుతారు, రోగాలు తగ్గుతాయి. అప్పులు గత కొంతకాలంగా ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ రాని బాకీ ఇవ్వవలసిన బాకీలు ఏమైనా ఉంటే ఇస్తారు. ఈఎంఐలు అవన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలు మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా కూడా అనుకూలత, పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో కేతు యొక్క సంచారము కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు యొక్క వైరాగ్యకారకుడు కాబట్టి ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, గురువుల్ని సేవించడం, తీర్థయాత్రలు చేయడం ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి. ఏ పని చేపట్టినా కూడా వీళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గురువు, కేతువు, శని రెండు కూడా ఈ మూడు కూడా కలిసి రావడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గిపోయింది. అందులో తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా సంవత్సరం మధ్యలోంచి ఒక 3 నెలల పాటు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళకు కూడా ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే తొలగుతోందో వీళ్ళకు కూడా కొంత పీడ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా
పీడ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు పనులు అవ్వలేదు అంటే విద్యార్థులకు కావచ్చు, విద్యార్థులకైతే ఏంటి ఈ సరైన విద్య దృష్టి లేకపోవడం, ఉత్తీర్ణత సాధించలేకపోవడం, ఏదైనా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా విద్యార్థుల పరంగా ప్రెషరు, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఉండడం. స్త్రీలకైతే కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మానసిక శారీరక ఆందోళనలు, పురుషులకైతే కూడా ఉద్యోగాల్లో మార్పులు, సరియైన ఎదుగుదల లేకపోవడం, పోటీ పరీక్షలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇవన్నీ రాలేకపోవడం. అంటే ఇలాంటి ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది. ఏనాడు శని ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో మిగతా గ్రహాల మధ్య మధ్యలో చిన్న చిన్న ఉన్నా కూడా మొత్తం మీద వీళ్ళకి సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలనే పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా విస్తరణ చేసుకుందుకు ప్రయత్నిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. భార్యాభర్తల విషయాలు అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఎక్కువ శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందడం అనేది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు కూడా పొందుతారు, కానీ మిగిలిన వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం ఎక్కువగా శుభ ఫలితాలు, శుభ పరిణామాలు, జీవితంలో ఎదుగుదల ఉండడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.